హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. సురక్షిత సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు ఎవరికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పోర్చుగీసు. అంటే ఇక్కడ సురక్షితంగా సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు పోర్చుగీస్ వారికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సత్యమేదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. అంటే ఇక్కడ డచ్ పార్లమెంటు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు జారీ చేసింది. నెక్స్ట్, బెంగాల్ తీరంలోని స్థావరాలు హుగ్లీ మరియు చిన్సూరా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బెంగాల్ తీరంలోని స్థావరాలు ఏంటి అంటే హుగ్లీ మరియు చిన్సూరా. నెక్స్ట్, డచ్ పార్లమెంట్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి డచ్ పార్లమెంట్ అండి యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులను జారీ చేసింది. సో ఇవి రెండు రైట్ ఆన్సర్స్గా గుర్తించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరికావు. అంటే ఇక్కడ 1598లో లించెస్టన్ భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించాడు. ఎవరండి? లించెస్టన్. ఏ ఇయర్లో? 1598లో లించెస్టన్ భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించాడు. నెక్స్ట్, డచ్ వారు ఆంధ్ర తీరంలోని పులికాట్లో వ్యాన్ రీడ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఏ వ్యాపార స్థావరం అండి? వ్యాన్ రీడ్ వ్యాపార స్థావరం. అయితే ఈ డచ్ వారు ఎవరైతున్నారో వారు ఆంధ్ర తీరంలోని పులికాట్లో వ్యాన్ రీడ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు అనేది ఈ రెండు సరికానివిగా అంటే రాంగ్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? అంటే ఇక్కడ మచిలీపట్నం, భీమిలిపట్నం, నాగపట్నం, నిజాంపట్నం ఇవ్వడం అయిందండి. అయితే ఇచ్చిన వాటిలో భేదంగా అంటే డిఫరెంట్గా ఉన్నది ఏది అని చెప్పేసి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నాగపట్నం. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అంటే నాగపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరైనవే. అంటే ఇక్కడ కేరళ తీరంలో క్యాలికట్ 1500 సంవత్సరంలో స్థాపించబడింది. ఏంటండి? క్యాలికట్ కేరళ తీరంలో. నెక్స్ట్, ఆల్బుకర్క్ పోర్చుగీస్ 2వ గవర్నర్. ఆల్బుకర్క్ ఎవరండి? పోర్చుగీస్ యొక్క 2వ గవర్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్బుకర్క్ పోర్చుగీస్ యొక్క 2వ గవర్నర్. నెక్స్ట్, కేరళ తీరంలో క్యాలికట్ 1500 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడిగామా క్యాలికట్లో ఏమి కొని వెనిస్ మార్కెట్లో 27 రెట్లు అధిక ధరకు అమ్మి విపరీతమైన లాభాలను గడించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిరియాలు. ఈ వాస్కోడిగామా క్యాలికట్లో మిరియాలను కొని ఎవరండి? వాస్కోడిగామా ఈ క్యాలికట్లో మిరియాలను కొని వెనిస్ మార్కెట్లో 27 రెట్లు అధిక ధరకు అమ్మి విపరీతమైన లాభాలను గడించారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిని జతపరచండి. అంటే ఇక్కడ డచ్, డేన్స్, పోర్చుగీస్, బ్రిటిష్ ఇవ్వడమైంది. అయితే సెరంపూర్, ఆర్మగౌ, పులికాట్, కొచ్చిన్. అయితే వీటికి సంబంధించినటువంటి చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ సి, డచ్ పులికాట్. నెక్స్ట్, డేన్స్ వచ్చేసి డచ్ అనున్నది పులికాట్ అండి, డేన్స్ సెరంపూర్. ఫస్ట్ వన్ వచ్చేసి సి. నెక్స్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి సి, డచ్ పులికాట్. నెక్స్ట్, డేన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏ, డేన్స్ ఏ. నెక్స్ట్,
పోర్చుగీస్ అన్నది డి. ఏంటండి? ఫస్ట్ వన్ వచ్చేసి డచ్ పులికాట్, నెక్స్ట్ డేన్స్ సెరంపూర్, నెక్స్ట్ పోర్చుగీస్ వచ్చేసి ఇక్కడ ఆర్మగావ్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రిటిష్ కొచ్చిన్. థర్డ్ వన్ వచ్చేసి డి అండి, పోర్చుగీస్ అన్నది కొచ్చిన్. పోర్చుగీస్ కొచ్చిన్, పోర్చుగీస్ అన్నది కొచ్చిన్. సో ఇక్కడ డచ్ ఏంటంటే సి పులికాట్, నెక్స్ట్ డేన్స్ అన్నది ఏ సెరంపూర్, డచ్ పులికాట్, డేన్స్ సెరంపూర్. పోర్చుగీస్ అన్నది థర్డ్ వన్ కొచ్చిన్ అండి. నెక్స్ట్ బ్రిటిష్ అన్నది ఆర్మగావ్. ఫస్ట్ వన్ వచ్చేసి డచ్ ఏంటంటే ఇక్కడ సి అండి పులికాట్, నెక్స్ట్ డేన్స్ సెరంపూర్. పోర్చుగీస్ అన్నది ఎక్కడ అంటే పోర్చుగీస్ అన్నది డి అండి. మళ్ళీ చూద్దామండి. డచ్ వచ్చేసి ఇక్కడ సి పులికాట్, నెక్స్ట్ డేన్స్ సెరంపూర్, నెక్స్ట్ పోర్చుగీస్ కొచ్చిన్, నెక్స్ట్ బ్రిటిష్ ఆర్మగావ్. సో ఇక్కడ డచ్ పులికాట్, డేన్స్ సెరంపూర్, పోర్చుగీస్ కొచ్చిన్, బ్రిటిష్ ఆర్మగావ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇతని కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైనది. బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. ఇతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి వచ్చేసి ఇక్కడ ఔరంగజేబు కాలంలో చూసినట్లయితే ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది మరియు బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. ఎవరండి? ఔరంగజేబు. అయితే ఔరంగజేబు చూసినట్లయితే ఔరంగజేబు కాలంలోనే ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైంది. అయితే బొంబాయిని ఆక్రమించుకొని ఔరంగజేబు గారు దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో తప్పుగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. బదేరా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధము. బదేరా అన్నది ఆంగ్లోకు ఫ్రెంచ్ మధ్య జరిగినటువంటి యుద్ధము. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. వాస్కోడి గామా వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే వాస్కోడి గామా వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో మన భారతదేశానికి రావడానికి నాంది పలికింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. నిజాంపట్నము. నెక్స్ట్. సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాదేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మార్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1700. అయితే 1700 సంవత్సరంలో అంటే చూసినట్లయితే సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాదేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మార్చడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లేయులు ఔరంగజేబు నుంచి అనుమతి పొందిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1690. 1690 సంవత్సరంలో కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లేయులు ఔరంగజేబు నుంచి అనుమతి పొందారు. ఏ సంవత్సరంలో అండి? 1690 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో అసత్యమేదో గుర్తించండి.
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మరియు 2. అంటే ఇక్కడ 1685లో మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఫోర్ట్ డేవిడ్. ఎక్కడండి? భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి మొదటి కోట ఏంటంటే ఫోర్ట్ డేవిడ్. నెక్స్ట్ 1685లో మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు. ఏ ఇయర్లో అండి? 1685లో. అయితే మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు. అంటే సపరేట్గా అంటే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డే కొనుగోలు చేశారు? ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డేను కొనుగోలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి వెంకటాద్రి నాయుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డే కొనుగోలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వర్తక కేంద్రం కోసం జరిపిన తొలి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తొలి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి జేమ్స్ లాంకాస్టర్. ఎవరండి? జేమ్స్ లాంకాస్టర్. ఇతను భారతదేశంలో వర్తక కేంద్రం కోసం జరిపిన తొలి నౌకాయానానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి 2 సరైనవే. అంటే తూర్పు ఇండియా కంపెనీకి మరో పేరు మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. నెక్స్ట్ తూర్పు ఇండియా కంపెనీ స్థాపనలో రాణి ఎలిజబెత్ కూడా వాటాదారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తూర్పు ఇండియా కంపెనీకి మరో పేరు ఏంటంటే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. నెక్స్ట్ ఈ తూర్పు ఇండియా కంపెనీ స్థాపనలో రాణి ఎలిజబెత్ గారు కూడా వాటాదారులు. నెక్స్ట్ మచిలీపట్నంలో వర్తక కేంద్రం ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? ఎవరికండి? మచిలీపట్నంలో వర్తక కేంద్ర ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చినటువంటి గోల్కొండ నవాబు ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మచిలీపట్నంలో వర్తక కేంద్రం ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చినటువంటి గోల్కొండ నవాబు ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ కింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 2 మరియు 3. అంటే ఇక్కడ 1750లో నిజాం రాజ్యపాలకుడైన నాజర్ జంగ్ హత్యకు గురయ్యాడు. నెక్స్ట్ బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటిక్ రప్పించారు. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. ఎవరికండి? రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. నెక్స్ట్ బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటిక్ రప్పించారు. వెరీ వెరీ అంటే ఇక్కడ సత్యంగా గుర్తించవచ్చండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటిక్ రప్పించారు. అయితే రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్ని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి ఫస్ట్ వన్ వచ్చేసి సి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్. నెక్స్ట్ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం. నెక్స్ట్ ఎస్టోడా ఇండియా థర్డ్ డి క్యాలికట్. నెక్స్ట్ బ్రానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆన్సర్ ఫోర్త్ వన్ వచ్చేసి బి అండి ట్రాంకోబార్. ఏంటండి? ట్రాంకోబార్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో సూరత్. నెక్స్ట్ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం. ఎస్టోడా ఇండియా ఇది క్యాలికట్. నెక్స్ట్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ట్రాంకోబార్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ కలదండి? సూరత్లో కలదు. డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది మచిలీపట్నంలో కలదు. నెక్స్ట్ ఎస్టోడా ఇండియా ఇది క్యాలికట్లో కలదు. నెక్స్ట్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ట్రాంకోబార్లో కలదు. నెక్స్ట్ 1752లో ఏ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటిక్ నవాబ్గా నియమించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్కాట్ యుద్ధము. అయితే ఈ ఆర్కాట్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహిబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కార్నాటిక్ నవాబుగా నియమించారు. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. ఎవరిని చంపి? చందా సాహిబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటిక్ నవాబుగా నియమించారు. ఏ యుద్ధంలో? ఆర్కాటిక్ యుద్ధంలో. నెక్స్ట్, కింది వారిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ డచ్ తూర్పు ఇండియా వ్యాపార సంఘం 1602లో ఏర్పడింది. నెక్స్ట్, డచ్ వారు 1623లో అంబయాన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. అంటే ఇక్కడ మొదటి కర్ణాటిక్ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయాలను సాధించారు. నెక్స్ట్, 1615లో మరియు 1619లో జహంగీర్ ఫర్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతులు ఇచ్చాడు. ఇవి రెండు సరికాని వాక్యంగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన దేనికి చెందినవి? అంటే కింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొదటి కర్ణాటిక్ యుద్ధము. అంటే ఇక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధము, ఎక్స్లా చాపెల్, డూప్లే గొప్ప విజయాలు సాధించిన ఫలితం శూన్యం. ఇవి మూడు మొదటి కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణాల జమీందారీ హక్కులను ఇచ్చాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే 1757లో 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయినప్పుడు, ఎవరండి? మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అండి? బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణాల జమీందారీ హక్కులను ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 పరాగణాలను, 24 జమీందారీ హక్కులను ఇచ్చారు. ఏంటండి? 3 పరాగణాలను, నెక్స్ట్ జమీందారీ హక్కులను, 24 జమీందారీ హక్కులను ఇవ్వడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.